హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్చంద్ అఫీషియల్. సో వీడియో వచ్చేసి గణేష్ చతుర్థి ముందు రోజు. ఇంకా ఆ రోజు నైట్ ఏమైనా సింపుల్గా డెకరేట్ చేద్దామని ట్రై చేశాను. అంటే ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చేసరికి 9 అయింది. అందుకే ఇంకా లేట్ అయిపోయింది. వీళ్ళని పడుకోబెట్టిన తర్వాత చేద్దామనేసి పడుకోబెట్టి అది చేసేసరికి నైట్ 10:30, 11 అట్లా అయింది. ఇంకా ఇలా సింపుల్గా చేశాను అనమాట. నెక్స్ట్ తమలపాకులు అవి ఉండే కానీ వాటితో ఇప్పుడే చేస్తే ఇంకా మార్నింగ్ వరకు వాడిపోతాయి కదా అనేసి ఇంకా అవి ఏం చేయలే. ఓన్లీ థర్మకోల్ అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను మార్నింగ్ చేసుకుందాం అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసాం. మార్నింగ్ స్నానాలు అవి చేసుకొని ఇంకా ఇక్కడ వీక్ష వాళ్ళ డాడీ ఇవి ప్రిపేర్ చేస్తారు అనమాట. నేను ఇంకా మిగతావన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా అలా బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి కూర్చోబెడతాము. కొన్ని బిట్స్ అనేవి తీసాను, కొన్ని క్లిప్స్ తీయలే. సో ఇంకా బియ్యం పోసాక వినాయకుడు సెట్ అవుతుందా లేదా అనేసి ట్రై చేశాను. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఇది కొంచెం ఖాళీగా ఉందనేసి అక్కడ ఫెవికాల్ లాగా వేసి ఇలా స్టిక్ చేసాము. కాసేపే ఉండే, దాని తర్వాత పోయాయి అన్నీ. ఇంకా ఇలా అయ్యాక నేను అక్కడ మొత్తం సర్దుతున్నాను అనమాట. అందులో నుంచి ఇలా తీస్తూ వీళ్ళు ఆడుతున్నారు. వీక్ష వచ్చేసి తన హోంవర్క్ రాసుకుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇషిక వచ్చేసి అక్కడ నేను కర్పూరం పెట్టాను. సో అవి తీస్తుందనమాట. క్యాప్ ఓపెన్ చేసింది. వద్దు నాన్న అక్కడే పెట్టేసి అని చెప్తే మళ్ళీ తీసుకొచ్చి సైలెంట్గా అక్కడే పెడుతుంది. వాళ్ళ డాడీ అంటున్నారు అన్నీ ఓపెన్ చేస్తావు ఏంటి అంటే, నేను వద్దు పెట్టా అంటే అక్కడ పెట్టేస్తుంది తీసుకొచ్చి. ఇంకా
ఇప్పుడు వచ్చేసి జంజరం చేస్తున్నాను అనమాట దేవుడికి. సో ఎక్కడ సైడ్ వేయాలా అన్నది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో అతనికి అడుగుతుంటే నీకు తెలీదా, నువ్వు వెయ్యు, నీకు ఎప్పుడు చేస్తావు కదా అనేసి అంటున్నా అనమాట. సో అదే నవ్వుతున్నా, కన్ఫ్యూజ్ అవుతున్నా అనేసి. సో ఇంకా అటు సైడ్ నుంచే వేద్దామనేసి వేశాను. సో వినాయకుడిని ఈసారి పెద్దగా తెద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ కుమారి ఆంటీ అని ఉంటుండే. సో ఆమె తీసుకొని వచ్చిందనమాట మార్నింగ్ మా ఇంటికి, ఇది పెట్టురా అని చెప్పేసి. ఇక్కడ ఇస్తున్నారంటే తను ఒక 2 తీసుకొని వచ్చి నాకు ఒకటి తనకు ఒకటి అన్నట్టు తీసుకుంది. సో ఇంకా ఆంటీ ఇచ్చింది కదా అదే పెట్టిద్దాం అన్నట్టు పెట్టాము, లేకపోతే పెద్దది తీసుకొద్దామనే ప్లాన్ ఉండే. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసి దీపం ముట్టించాము. Tá? Nudinho.
వీడియో వచ్చేసి వీక్ష తీసిందనమాట. నేను తీస్తా మమ్మీ అంటే సరేనా అని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ నాకు కట్టినప్పుడు వీడియో ఆన్ చేయలే, ఆన్ చేశాను అనుకుంది తను, కానీ నేను ఆన్ చేసి ఇవ్వలే. నెక్స్ట్ ఆఫ్ చేస్తా మమ్మీ అన్నప్పుడు తను ఆన్ అయిందనమాట. సో ఇదొక బిట్ వచ్చింది అందులో. నాకు కట్టినప్పుడు ఆన్ చేయలేకుండే, సో అది రాలేదు. నెక్స్ట్ ఇంకా గణేష్కి వాయనం ఇచ్చేసాను. సో అదే ఎక్కడ పెట్టాలి అన్నట్టు చూస్తున్నాను అనమాట. మొత్తం ఫ్లవర్స్ ఫ్రూట్స్తో నిండిపోయింది కదా అనేసి తర్వాత ఇటు సైడ్ కొంచెం ఖాళీ చేసేసి అక్కడ పెట్టేశాను. సో ఇంకా పూజ అంతా అయ్యేసరికి 6 అయిందనమాట. సో రోజు ఫాస్టింగ్ ఉండే, ఇంకా తినేసరికి చాలా లేట్ అయింది. కొంచెమే తిన్నాము. ఇంకా అందరికీ ప్రసాదం అది ఇచ్చిన తర్వాత ఫుడ్ తిన్నాము. సో ఇంతటితో వ్లాగ్ అనేది ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.